కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అర్ధరాత్రి అంతంత దారుణంగా కూడా బీఆర్ఎస్ నేతల అరెస్టు దేనికి సంకేతం అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 365 రోజుల తర్వాత ఈ తెలంగాణలో కనీసం పరిపాలనన్నా చేస్తారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని మంత్రివర్గం దానికి సంబంధించి ప్రభుత్వం అనుకుంటే ఇప్పటికీ కూడా ఓ పక్కన విపక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళను బెదిరించడం, వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళను అనేక రకాలుగా మానసిక ఇబ్బందులను పెట్టడం, దాంతోపాటు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా విపక్షాన్ని టార్గెట్ చేయడం కంటే ప్రజల్ని ఎందుకు ఇన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారో అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంది? ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటి? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోలీసు వ్యవస్థను అండగా చూసుకుని ఎందుకు ఈ విధంగా రెచ్చిపోతుంది అనే అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం అయితే నేను చెప్పబోతున్నాను. సరే, మొత్తానికి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని పరిణామాలలో చోటు చేసుకున్న కొన్ని అంశాలు కూడా మీరు చూడొచ్చు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మీ అందరికీ కూడా తెలిసిన కొన్ని అంశాలను నేను చెప్తా. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా 345 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా, లేకపోతే భారత రాజ్యాంగం అమల్లో లేదా, లేకపోతే పూర్తి స్థాయిలో మేము అధికారంలో ఉన్నాం, మేము ఏది చేస్తున్నా నడుస్తుంది అనే ధోరణ, ఇది దేనికి సంకేతం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన పార్టీ ఏమో ఈరోజు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద కేసులు పెట్టడం, అక్రమంగా బనాయించడం, ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెట్టడం, సోషల్ మీడియా యాక్టివిస్టులను రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు ఏ జిల్లాకు చూసినా, అది ఖమ్మమైనా, వరంగల్ అయినా, కరీంనగర్ అయినా, ఆదిలాబాద్ అయినా, నిజామాబాద్ అయినా, నల్గొండ అయినా, రంగారెడ్డి అయినా, హైదరాబాద్ అయినా, లేకపోతే ఇంకో జిల్లా అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏ జిల్లాలోనైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న తరుణాలను మనం చూస్తున్నాం. సో ఫైనల్గా ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యూహరచనలో భాగంగా చాలా మంది అమాయకులు కూడా బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ఇప్పటి వరకు అర్ధరాత్రులు వచ్చి అరెస్టు చేసిన పరిస్థితి చూసాం, లేదా ఉదయం తెల్లవారుజామున 3-4 గంటలకు వచ్చి అరెస్టు చేసిన అంశాలు చూసాం. 41 సిఆర్పి లేకుండా అరెస్టు చేసిన దాఖలాలు చూసాం. దాంతో పాటు అక్రమంగా కూడా దొంగదారిన కూడా ఒక ఉగ్రవాదిలా లేకపోతే ఇంకేదో తప్పు చేసినాడు లెక్క 50 మంది పోలీసులు వచ్చి అరెస్టు చేసిన దాఖలాలు చూసాం. అది కేవలం జర్నలిస్టులకు మాత్రమే పరిమితం కాలేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వారితో పాటు అనేక మందికి కూడా జరిగిపోయిన పరిణామాలు చూసాం. సో మొత్తానికి ఎపిసోడ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఏంది అంటే ఇక్కడ ప్రశ్న అనే దానికి భయపడుతున్నది. ప్రశ్నించే గొంతుకల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఈ అధికారంలోకి వచ్చాం, మళ్ళీ ప్రశ్నించే గొంతుకల వల్లనే మేము అధికారాన్ని దిగుతామంటూ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బలంగా నమ్ముతున్నది. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కూడా నమ్ముతున్న అంశాలు ఇవన్నీ. సో మొత్తానికి మళ్ళొక అంశం కూడా చోటు చేసుకుంది. ఏంది అంటే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను వేధింపులకు తారాస్థాయిలో చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది ముఖ్యంగా కూడా ఏంది అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని, అంతకుమించి వేరే లేదండి, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని అతి దారుణంగా కూడా కర్కశంగా కూడా వ్యవహరిస్తున్న తీరు కనబడుతుంది. ఈ విషయాన్ని మీకు చాలా క్లారిటీగా కూడా దగ్గర నుండి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నా వెనుక ఉన్న వ్యక్తిని ఒకసారి మీరు మళ్ళీ చూడండి. ఎందుకంటే అర్ధరాత్రి బీఆర్ఎస్ నేతల అరెస్టు, ఇది చండూరులోని దొంగల్లా ఇంటికి వచ్చి శేఖర్ను తీసుకెళ్లిన పోలీసులు, భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు, మీరు ఎవరని ఎన్నిసార్లు అడిగినా నో రెస్పాన్స్. కారు ఎక్కే ముందు పోలీసులమని వివరణ, ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన భార్య, బీఆర్ఎస్ నేత కాబట్టి అరెస్టు చేశారా అంటూ కూడా నిలదీత. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కనబడే 6 లైన్ల సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక రచ్చగా మారిపోయింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చట్టాలన్నీ పేపర్ల వరకు పరిమితమేనా, కేవలం కాగితాలలో మాత్రమే అక్షరాలు రాస్తారు, కానీ దాని విధానంలో రూపకల్పనలో కానీ దాని పూర్తి స్థాయిలో కూడా దాన్ని నిర్వర్తించే విధిలో ఎందుకు అది కనిపించడం లేదు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అడగాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు వాళ్ళను రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వేధింపులకు గురి చేస్తూ వాళ్ళు పోలీసులా, లేకపోతే రౌడీలా, అల్లరి మూకలా, లేకపోతే ఉగ్రవాదులా, లేకపోతే దేశద్రోహులా, లేకపోతే వాళ్ళు
ఏంటి అనేది కూడా ఒక సామాన్యుడికి తెలిసే పరిస్థితి తెలంగాణలో లేదు. అంటే పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా ఎందుకు ఈ విధంగా మారిపోతుంది? మరి ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్, ఏ క్లాసు, ఏ కింద ఈ విధంగా అరెస్టు చేస్తున్నారు? ఇంత దుర్మార్గంగా ఎందుకు అరెస్టు చేయబడుతుంది వస్తుంది అంటూ కూడా ఒక్కరు కూడా ప్రశ్నించకపోతే ఎలా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? అర్ధరాత్రి మాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఏమైనా చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేసినా నడుస్తుంది అని చెప్పడానికి దేనికి సంకేతం అనేది కూడా మీరు ఆలోచించాలి. ఈరోజు ప్రధానంగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల అరెస్టు దేనికి సంకేతం? అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి వీళ్ళ భార్య ఎన్నిసార్లు కూడా మీరెవరు 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 అని అడిగినా కూడా కనీసం ఇప్పటి వరకు సమాధానం లేదు. ఒకసారి చూడండి, నల్గొండ జిల్లా చెండూరులో పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించి ప్రదర్శించారు. ఏ కారణం చెప్పకుండానే బీఆర్ఎస్ నేత దళిత నాయకుడు శేఖర్ను గురువారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 2 గంటలకు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారని శేఖర్ భార్య తెలిపారు. ఎవరు మీరని ప్రశ్నించినా వారు ఎప్పటికీ సమాధానం ఇవ్వలేదని చెప్పారు. తన భర్తను కారులో ఎక్కించిన తర్వాత తాము పోలీసులమని చెప్పారు. బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేశారా లేదా, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత అని అక్రమంగా తీసుకెళ్లారంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఏం నేరం చేశాడో చెప్పాలని అన్నారు. ఉదయం చెండూరు పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. శేఖర్ ఆచూకీ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో కనీసం ప్రజాస్వామ్యం లేదు అని చెప్పడానికి ఇదేమైనా సంకేతమా? తెలంగాణలో పూర్తి స్థాయిలో పోలీసుల అత్యుత్సాహం దేనికి సంకేతం? ఈయన శేఖర్ అనే వ్యక్తి ఏమైనా ఉగ్రవాదియా? ఏమైనా మర్డర్లు చేసిండా, మానభంగాలు చేసిండా, ఇంకేమన్నా చేసిండా? ఏ విధంగా దళిత నాయకునికి సంబంధించి అర్ధరాత్రి 2 గంటల వేళ వచ్చి పూర్తి స్థాయిలో అరెస్టు చేస్తారు? ఈ అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు ఆలోచించాలి. ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను మనం దానిని ఖండించాల్సిన అవసరం లేదా? ఎందుకంటే ఈ తెలంగాణలో దళితులు అంటే ఇంత చిన్న చూపుగా కనబడుతున్నారా? దళిత సామాజిక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు అండగా నిలబడట్లేదు? ఈ దళిత సంఘాలన్నీ ఎక్కడున్నాయి? అంటే ఒక దళితుణ్ణి అర్ధరాత్రి వేళ 2 గంటలకు వచ్చి వాళ్ళు ఎవరో తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తి కారులో ఎక్కించిన తర్వాత చివరికి వెళ్లే టైంలో మేము పోలీసులమని చెప్తారా? ఏ కేసులో ఎందుకు అకారణంగా అరెస్టు చేస్తున్నారో దానికి సమాధానం లేదేం? అంటే అర్ధరాత్రి 2 గంటలకు అరెస్టు చేయడానికి కారణాలేంటి? పోనీ ఈ అరెస్టుల వెనుక ఎవరున్నారు? అరెస్టులు చేయించడానికి బలమైన కారణం ఏంటి? ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాలలో కూడా జరిగిన సంఘటనలు మనం చూసాం. ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించి చెండూరులో శేఖర్ను అరెస్టు చేయడం దేనికి సంకేతం? ఒక దళిత బిడ్డ కదా, ఒక దళిత బిడ్డను ఇంత దారుణంగా అరెస్టు చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అర్ధరాత్రి పోలీస్ యూనిఫామ్లో లేకుండా మఫ్తీలో వచ్చి, సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్టు చేయడం దేనికి సంకేతం? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా సమాధానం చెప్పిర్రా? లేని పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు పోలీసుల నిర్బంధంలో తెలంగాణ ఉందా, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ఉందా? ఇది మీరు ఆలోచించకపోతే ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు కేవలం భారత రాజ్యాంగం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించుడు, మేము విగ్రహాలు పెడుతున్నాం, పూజలు చేస్తున్నాం, లేదా ఆయన జయంతి వర్ధంతికి దండం పెడతాం, లేకపోతే సెమినార్లు నిర్వహిస్తాం, లేకపోతే దానికి సంబంధించి చదివినాం, పూర్తి స్థాయిలో మాకు భారత రాజ్యాంగం తెలుసు అని చెప్పినప్పటికీ కూడా పోలీసుల నిర్బంధాలు దేనికి సంకేతం? చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ ఎందుకు? అంటే ఒక సామాన్య దళిత బిడ్డను అరెస్టు చేయడం దేనికి సంకేతం? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు అడగాల్సిందే కదా. ఈరోజు ఈ అరెస్టుల పర్వం దేనికి సంకేతం అనేది అడగాల్సిన అవసరం కూడా ఉన్నది కదా. కానీ దీనికి సంబంధించి సమాధానం